హాయ్ వీవర్స్, ఈరోజు నేను మసాలా వంకాయ ఫ్రై చేయబోతున్నానండి. అందుకని ఒక పెద్ద వంకాయ తీసుకున్నాను. దీన్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి. సన్నగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. పప్పులోకైనా సాంబార్లోకైనా దేంట్లోకైనా సరే చాలా సూపర్గా ఉంటుందండి. చూపించిన విధంగా కట్ చేసుకొని అన్నీ ఒక సైడ్కి అయితే పెట్టేసుకోవాలండి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, 2 స్పూన్స్ పెరుగు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో మొత్తం వేసేసి పెరుగు వేసేసుకోవాలి. పెరుగు లేని వాళ్ళు నిమ్మరసం వేసుకొని లేదా ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి ఒక్కొక్క స్లైస్కి పూర్తిగా మసాలాతో నింపేయాలండి. ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోండి. నేనైతే 2 చూపిస్తాను, మిగతా అన్నీ పెట్టేసుకుంటానండి. ఇది చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇదన్నీ పెట్టేసుకొని మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. హీట్ అయ్యాక చేయి పెట్టి చూసుకోండి, వేడి తగులుతుంది కదా. స్లోగా ఒక్కొక్క స్లైస్ని ఇందులో పెట్టేసుకోండి. నేనైతే సైడ్కి ఇంకొకటి చిన్నది కూడా పెట్టేస్తున్నాను. ఇది చిన్న మంట మీదనే కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇది టర్న్ చేద్దామనే వరకే బాగా కుక్ అయింది, అందుకే విరిగిపోతుంది. 2 స్పూన్లతో అయితే మంచిగా వస్తుందండి. చూడండి ఎలా టర్న్ అవుతుందో. స్లోగా వేసేసి 2 స్పూన్లతో చేసేసుకోవాలండి, జారిపోతుంది. నేనైతే స్లోగా చేసేసి ఇంకా 2 స్పూన్లతో అయితే తిప్పేసానండి. ఇది ఫ్రై అయ్యాక ఫైనల్గా పైన కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకుతో కానీ కొంచెం ఇలా గార్నిష్ చేసుకుంటే ఆయిల్లో ఇది ఫ్రై అయితే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. మొత్తం ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా, కరివేపాకు వేసేసుకొని తీసేసుకుందాం పక్కకి. వేరే ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుందాం. చూడండి, ఇలాంటి స్పూన్తో అయితే చాలా బాగా వస్తుందండి. 2 స్పూన్లతో బాగా తీసేసుకొని ఆయిల్ ఏమి ఉండకూడదండి. ఇప్పుడు మళ్ళీ 2 తీసేసుకున్నాక ఇదే ఆయిల్లో ఇంకా ఉన్నాయి కదండి, వాటిని కూడా ఫ్రై చేసేసుకుందాం. స్లోగా వేసేసుకోండి, మసాలా కదా పైన పడుతుంది. ఇవి కూడా ఫ్రై అయ్యాక పక్కకు తీసేసుకోవాలండి. నేనైతే అన్నీ ఫ్రై చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇది గార్నిష్ చేసేసుకుందామండి. ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. పప్పుకు, సాంబార్కు, పచ్చడికి దేనికైనా సరే చాలా సూపర్గా ఉంటుంది. మనం కరివేపాకు వేయడం వల్ల చూడండి బాగా కనిపిస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.